టాటా మోటార్స్ షేర్ ధర సోమవారం 660.75 వద్ద ముగిసింది. మంగళవారం ఉదయం ఈ షేర్ ట్రేడింగ్ 399 రూపాయల వద్ద ఆరంభమైంది. అంటే ధర అమాంతం 40% తగ్గింది. ఎందుకంటే టాటా మోటార్స్ ప్యాసింజర్, వాణిజ్య వాహన వ్యాపారాలను 2 ప్రత్యేక లిస్టెడ్ కంపెనీలుగా విభజించింది. ఈ నెల 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. తదనుగుణంగా కంపెనీ షేర్లలో సర్దుబాటు మంగళవారం చోటు చేసుకుంది. ఈ సర్దుబాటులో భాగంగా ప్యాసింజర్ వాహన వ్యాపారంతో కూడిన టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ షేర్ ధరను 400 రూపాయలుగా గంట పాటు నిర్వహించిన ప్రత్యేక ప్రీ మార్కెట్ సెషన్ ద్వారా నిర్ణయించారు. దాంతో 399 రూపాయల వద్ద ట్రేడింగ్ ఆరంభించిన ఈ షేరు ఒక దశలో 421 రూపాయి వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. చివరగా 395.50 వద్ద ముగిసింది. కాగా వ్యాపార విభజన ప్రణాళికలో భాగంగా మంగళవారం నాటికి టాటా మోటార్స్ షేర్లు కలిగిన ఇన్వెస్టర్లకు తాము కలిగి ఉన్న ఒక్కో షేరుకు గాను టీఎంఎల్సీవీ షేర్ను సంస్థ కేటాయించనుంది. తద్వారా 2 లిస్టెడ్ కంపెనీల స్టాక్స్ లభించనున్నాయి. అయితే టీఎల్ఎంసీవీ షేర్లను లిస్ట్ చేసేందుకు మరో 4 నుంచి 6 వారాలు పట్టవచ్చు.